This is Srinivas. Welcome to Basics of Python. Today topic is operators in Python. First of all, operators అంటే ఏంటి అంటే ఆపరేటర్స్ అంటే సింబల్స్. అవి ఏం చేస్తాయి? టూ వాల్యూస్ మధ్య కానీ లేదంటే టూ వేరియబుల్స్ మధ్యలో ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాయి. అంటే ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ పర్ఫామ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్గా 10 అనేది ఒక వాల్యూ, 20 అనేది ఒక వాల్యూ. ఈ రెండు వాల్యూ మధ్యలో ఆపరేషన్ చేయడానికి యూజ్ చేసేదే ఆపరేటర్. హియర్ ఆపరేటర్ ఈస్ ప్లస్ 10 and 20 ఆర్ ఆపరెంట్స్. ఈ రెండు ఆపరెంట్స్ మధ్యలోనే 10 ఆపరేటర్ ద్వారా ఆపరేషన్ పర్ఫామ్ చేసాం. నెక్స్ట్ పైథాన్లో కొన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్, ఇలా మెంబర్షిప్ అండ్ ఐడెంటిటీ ఆపరేటర్స్. ఇలాగా 7 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ డివైడ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిషన్. ఎడిషన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, టూ వాల్యూస్ మధ్యలో ఎడిషన్ పర్ఫామ్ చేస్తుంది. అంటే టూ వాల్యూస్ని యాడ్ చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ వాల్యూ 10 అనే డేటా స్టోర్ చేసా, బిలోన 4 డేటాని స్టోర్ చేసా. ఏ ప్లస్ బి అంటే ఈ 10ని ఈ 4ని ప్లస్ చేయమన్నా, ప్లస్ చేసి ప్రింట్ చేయమన్నా. అది ఏం చేస్తుంది? 10ని 4ని రెండింటిని యాడ్ చేసి రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ సేమ్ లైక్ వైజ్ 10కి 4కి మైనస్ ఆపరేషన్, మల్టిప్లికేషన్ ఆపరేషన్ కూడా చేస్తుంది. ఇది సింపుల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్, దీనికి చెప్పడానికి ఏం లేదు. నెక్స్ట్ డివిజన్. ఇక్కడ డివిజన్ ఆపరేషన్ ఏం చేస్తుంది అంటే 10/4 చేస్తుంది. 10/4కి కోషెంట్ అనేది డివిజన్ ఆపరేషన్ చేస్తుంది. అది కూడా ఫ్లోటింగ్ వాల్యూని చేస్తుంది. అదే ఫ్లోట్ డివిజన్ ఏం చేస్తుంది అంటే చిన్న కోషెంట్ అనేది ఇంటీజర్ ఫార్మాట్లో రిటర్న్ చేస్తుంది. ఫస్ట్ వాల్యూ 10 + 4 చేసా, సో 14 అనేది అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ 10 - 4 చేస్తే 6 వచ్చింది. మల్టిప్లికేషన్ 10 × 4 చేస్తే 40 వచ్చింది. నెక్స్ట్ డివిజన్ 10/4, 10/4కి 2.5 వస్తుంది. నెక్స్ట్ ఫ్లోట్ డివిజన్ ద్వారా 2 అనేది రిటర్న్ అయింది, అవుట్పుట్ వచ్చింది. ఎందుకంటే సో ఇక్కడ 2.5 అనేది ఫ్లోటింగ్ వాల్యూ, 2 అనేది ఇంటీజర్ వాల్యూ. ఫ్లోట్ డివిజన్ మనం యూజ్ చేయడం వల్ల 10/4 చేయగానే 2.5 అనేది ఇంటీజర్లో కన్వర్ట్ అవుద్ది. సో అవుట్పుట్ అనేది 2 ఇంటీజర్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ మాడ్యులస్ ఆపరేటర్. మాడ్యులస్ ఆపరేటర్ అనేది రిమైండర్ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ నేను సేమ్ ఇక్కడ కూడా 10 మాడ్యులస్ 4 మాడ్యులస్ ఆపరేటర్ యూజ్ చేస్తే రిమైండర్ వస్తుంది. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా 6 అనేది తీసుకున్నా, 10/6 చేశానంటే 6 1.66 అనేది కోషెంట్. దీని యొక్క రిమైండర్ అనేది 4 అనేది రిమైండర్. మాడ్యులస్ యూజ్ చేయడం వల్ల మనకి రిమైండర్ వాల్యూ వస్తుంది. సో రిమైండర్ వాల్యూ కోసం మాడ్యులస్ వాడతాం. అదే కోషెంట్ వాల్యూ కోసం డివిజన్ అండ్ ఫ్లోట్ డివిజన్ వాడతాం. ఫ్లోట్ డివిజన్ అనేది ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. కంప్లీట్ ఫ్లోట్ వాల్యూ వచ్చే వాల్యూని డివిజన్ ఆపరేషన్ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ అండ్ ఆపరేషన్ ఎందుకు యూజ్ చేస్తామంటే పవర్ ఆపరేషన్ కోసం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా 2 పవర్ ఆఫ్ 4 వాల్యూ అనేది 16. 4 అంటే 2 × 2 × 2 × 2. ఇలా మనం ఎక్స్పోనెన్షియల్ పవర్ వాల్యూ కనుక్కోవడానికి మనము 2 వాడతాం. ఈ ఆపరేటర్ వాడడం వల్ల మనం పవర్ వాల్యూ ఫైండ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్డర్ ప్రెసిడెన్స్ అంటే ఫస్ట్ ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, నెక్స్ట్ ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అని చెప్పే ఆర్డర్ని ఆర్డర్ ప్రెసిడెన్స్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకెట్స్లో ఉండే వాల్యూని ఫైండ్ చేస్తుంది, తర్వాత ఎక్స్పోనెన్షియల్ వాల్యూని ఫైండ్ చేస్తుంది, ఆ తర్వాత స్టార్ అదే మల్టిప్లికేషన్, డివిజన్, ఫ్లోట్ డివిజన్, మాడ్యులస్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఫైనల్గా ప్లస్ అండ్ మైనస్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. అంటే ఈ ఆపరేషన్ జరిగిన తర్వాత ఈ ఆపరేషన్ జరుగుతుంది, అలా నెక్స్ట్ ఆపరేషన్స్కి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 × 3 అనే వాల్యూని ఫైండ్ చేస్తుంది. 2 × 3 వాల్యూ వచ్చిన తర్వాత ఈ వాల్యూని 5తో యాడ్ చేస్తుంది. ఎందుకు అంటే ఆపరేటర్స్లోన ఎక్కువ ప్రెసిడెన్స్ ఉన్న ఆపరేటర్
స్టార్, ఆ తర్వాత ప్లస్. సో ఫస్ట్ స్టార్ ఆపరేటర్ అదే మల్టిప్లికేషన్ ఆపరేషన్ పర్ఫామ్ అయ్యి తర్వాత ప్లస్ ఆపరేషన్కి వస్తుంది. సో 2 into 3 అంటే 6, 6 + 5 అనేది 11. సో అలా క్యాలిక్యులేషన్ చేస్తుంది. ఆపరేటర్స్ ప్రెసిడెన్స్ అంటే ఇలా 2 ఆపరేటర్స్ ఉన్నప్పుడు దేన్ని ఫస్ట్ చేయాలి అని చెప్పేది ఆపరేటర్ ప్రెసిడెన్స్. అసోసియేటివ్ అంటే సేమ్ ఆపరేటర్స్ ఉన్నప్పుడు అది ఏ వరుసలో చేయాలి అంటే దేని తర్వాత ఏం పర్ఫామ్ అవ్వాలి అని చెప్పేది అసోసియేటివ్. ఇక్కడ 2^3 దాని తర్వాత 3^2 ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సేమ్ ఆపరేటర్స్ ఉండడం వల్ల ఫస్ట్ 3^2 వాల్యూ ఫైండ్ చేస్తుంది. ఇవి వచ్చిన తర్వాత ఆ వచ్చిన వాల్యూని 2 పవర్ ఆఫ్ ఆ వాల్యూని ఫైండ్ చేస్తుంది. సో 512 అంటే ఫస్ట్ 3^2 కనుక్కుంటుంది. 9 కాబట్టి 2^9 అంటే 512. సో ఇలా ఫైండ్ చేస్తుంది. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేయడానికి యూజ్ చేస్తాం. మనకు ఆల్రెడీ తెలుసు ఒక వేరియబుల్కి డేటాని ఎలా అసైన్ చేస్తాం, ఈక్వల్ టు యూజ్ చేసి అసైన్ చేస్తాం. ఏ ఈక్వల్ టు 10 అన్నామంటే 10 అనే వాల్యూ ఏ అనే వేరియబుల్లోన స్టోర్ చేస్తున్నాం. ఎలా స్టోర్ చేస్తున్నాం? యూజింగ్ అసైన్మెంట్ ఆపరేటర్. సేమ్ లైక్ వైస్ అసైన్మెంట్ ఆపరేటర్స్లో డిఫరెంట్ ఆపరేషన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ ఈక్వల్ టు ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఏలో ఉండే డేటాని 5తో యాడ్ చేసి మళ్ళీ ఏలోనే స్టోర్ చేస్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏలోన 10 అనే వాల్యూ స్టోర్ చేసా. ఇదేం చేస్తుందంటే ఏలో ఉన్న డేటా 10 అనేది ఏలోనే స్టోర్ అయింది కాబట్టి ఏ 10 + 5 చేస్తుంది. చేసిన తర్వాత వచ్చిన 10 అనే వాల్యూ ఏలో స్టోర్ అవుతుంది. అంటే ప్లస్ చేసి అదే వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. అదే మైనస్ ఉన్నదంటే అదే వేరియబుల్లోన డేటా స్టోర్ చేయాలి. ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేసి అదే వేరియబుల్లో స్టోర్ చేయడానికి ఈ ఆపరేటర్ యూజ్ చేస్తాం. అదే మల్టిప్లికేషన్ ఈక్వల్ టు, డివిజన్ ఈక్వల్ టు, ఫ్లోట్ డివిజన్ ఈక్వల్ టు, మాడ్యులస్ ఈక్వల్ టు, ఎక్స్పోనెన్షియల్ ఈక్వల్ టు. అంటే ఏలో ఉండే డేటాకి ఈ వాల్యూతోని ఆపరేషన్ పర్ఫామ్ చేసి మళ్ళీ ఏలోనే స్టోర్ చేయడం. ఏనే కాదు ఏదైనా వేరియబుల్లో. అంటే ఏ అనే వేరియబుల్ అక్కడ ఉంది కాబట్టి ఏ అనే వేరియబుల్లోన ఈ ఆపరేషన్ స్టార్ అంటే మల్టిప్లికేషన్ ఆపరేషన్ 2తో చేసి మళ్ళీ ఏలోనే స్టోర్ చేయడానికి మనము ఈ టైప్ ఆఫ్ అసైన్మెంట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. నెక్స్ట్ చైన్డ్ అసైన్మెంట్ అంటే ఒక సింగిల్ వాల్యూ ఉంది. ఈ వాల్యూనే మల్టిపుల్ వేరియబుల్స్కి ఒకేసారి అసైన్ చేయడానికి చైన్డ్ అసైన్మెంట్ అంటారు. అంటే ఇక్కడ 10 అనే వాల్యూ ఏకి, బికి, సికి ఈ 3 వేరియబుల్స్కి ఒకేసారి అసైన్ చేయడానికి ఇక్కడ ప్రింట్ చేస్తున్నా. మూడిట్లోన 10, 100, 100, 100 అని డేటా ఉంది. ఎందుకు అంటే ఒకేసారి అసైన్ చేసాం. చైన్డ్ అసైన్మెంట్ అంటే ఒకే వాల్యూని మల్టిపుల్ వేరియబుల్స్కి త్రూ ఈక్వల్ టు తోని మనం అసైన్ చేయొచ్చు. అదే మల్టిపుల్ డేటా ఉంది. 10 అనే ఒక డేటా, 20 అనేది ఒక డేటా, 30 అనేది ఒక డేటా. 3 వేరువేరు డేటాని 3 వేరువేరు వేరియబుల్స్కి ఒకేసారి అసైన్ చేయడానికి 3 కామా పెట్టి దాన్ని సపరేట్ చేసి ఈక్వల్ టు పెట్టి మళ్ళీ డేటాని కామా సపరేటెడ్గా ఇస్తాం. ఇలా అసైన్ చేయడం వల్ల ఒకేసారి మల్టిపుల్ వేరియబుల్స్కి ఒకేసారి డేటాని అసైన్ చేయొచ్చు. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్ ఏం చేస్తుందంటే బూలియన్ వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. అంటే ఇప్పుడు 10 = 10 అని ఉంది. 10 = 10 అంటే 10 అనేది 10 కదా. అంటే 10 డేటా 10 డేటా రెండు సేమే కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది, ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. మనం ప్రింట్ చేస్తున్నాం కాబట్టి అవుట్పుట్లో ట్రూ అని వస్తుంది. ఇక్కడ 10 అనే డేటా 10 అనే డేటా ఈ 10 అనేది 10తో ఈక్వలే కదా. సో ఇది ట్రూ. నాట్ ఈక్వల్ టు అంటే 10 నాట్ ఈక్వల్ టు 20. 10 అనేది 20 కాదు కదా. సో ఇది కూడా ట్రూ. అదే అనేది 10 కాదు. సో ఇది ఫాల్స్. నెక్స్ట్ గ్రేటర్ దెన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇక్కడ 20 అనే డేటా 10 కన్నా పెద్దదా కాదా. 20 అనేది 10 కన్నా పెద్దదే కాబట్టి ఇది ట్రూ. అదే మనం 10 అనేది 20 కన్నా పెద్దదా కాదు కదా. సో ఇది ఫాల్స్.
ఇక్కడ ఇది కూడా 10 అనేది 20 కన్నా చిన్నదా? 10 అనేది 20 కన్నా చిన్నదే కాబట్టి ట్రూ. అదే మనం 20 అనేది 10 కన్నా చిన్నదా? కాదు కదా, సో ఇది ఫాల్స్. నెక్స్ట్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు. గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఏం పర్ఫామ్ చేస్తుంది అంటే, ఇక్కడ 2 సింబల్స్ ఉన్నాయి, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు. ఫస్ట్ 10 గ్రేటర్ దెన్ 10 ఆర్ 10 ఈక్వల్ టు 10. ఇక్కడ ఫస్ట్ 10 గ్రేటర్ దెన్ ఈక్వల్ గ్రేటర్ దెన్ 10. 10 అనేది 10 కన్నా పెద్దదా? కాదు కాబట్టి నెక్స్ట్ దానికి వెళ్తుంది. 10 ఈక్వల్ టు 10. సో ఇది ట్రూ కాబట్టి ఫైనల్గా మనకు అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. అంటే ఈ 2 ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది. ఏది ఒక్క ట్రూ అయినా అవుట్పుట్ ట్రూ వస్తుంది. లెస్ దాన్ ఈక్వల్ టు దీనికి ఆపోజిట్. 5 అనేది 8 కన్నా చిన్నదా లేదు చెక్ చేస్తుంది. ఒకవేళ అది కాకపోతే 5 అనేది ఈక్వల్ టు 8 అని చూస్తుంది. ఇక్కడేంటి 5 అనేది 8 కన్నా చిన్నది. సో ఇది మరి చెక్ చేయదు. ఫైనల్గా అవుట్పుట్ అనేది ట్రూ అని వచ్చేస్తుంది. ఇది చెక్ చేయదు, రెండో ఆపరేషన్ చెక్ చేయదు. ఒకటి ఆపరేషన్ సక్సెస్ అయితే రెండో ఆపరేషన్ చెక్ చేయదు. అది నెక్స్ట్ చైనడ్ కంపారిజన్. పైథాన్లో చైనడ్ కంపారిజన్ సపోర్ట్ చేస్తుంది. అంటే ఫస్ట్ ఈ 2 ఆపరేషన్ చేస్తుంది. ఈ 2 ఆపరేషన్ జరిగిన తర్వాత ఈ ఆపరేషన్కి వస్తుంది. అంటే సిమిలర్గా 10 లెస్ దాన్ 20 ఇది ట్రూ అయితే నెక్స్ట్ 20 అనేది 30 కన్నా చిన్నదా లేదా చెక్ చేస్తుంది. ఈ 2 ట్రూ అయితేనే మనకు అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్లో 3 ఆపరేషన్స్ ఉన్నాయి, అండ్, ఆర్, నాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే 2 కండిషన్లు 2 వాల్యూస్ అంటే 2 ఆపరేషన్స్ ట్రూ అయితేనే అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. ఒక ఆపరేషన్ ట్రూ అవ్వకపోయినా అవుట్పుట్ అనేది ట్రూ రాదు. అంటే ఇక్కడ ఏజ్లోన 22 అని డేటా ఉంది. ఇక్కడ ఏం చెక్ చేస్తుంది, ఏజ్ గ్రేటర్ దాన్ 18 అంటే 22 అనేది 18 కన్నా పెద్దదా? సో ఇది ట్రూ. ఒకటి ట్రూ. ఇంకోటి ఏజ్ అనేది 30 కన్నా చిన్నదా? అంటే 22 అనేది 30 కన్నా చిన్నదా? సో ఇది కూడా ట్రూ. సో ఫైనల్గా అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. అంటే 2 ఆపరేషన్ చూస్తుంది, ఏది ఒకటి ట్రూ అయినా అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. ఇక్కడ పైథాన్లోని ఎండ్ ఆపరేషన్ యూజ్ చేసినప్పుడు ఏ ఒక్క ఆపరేషన్ ట్రూ అయినా ఫస్ట్ ఆపరేషన్ ట్రూ అయిన వెంటనే సెకండ్ ఆపరేషన్ మరి చెక్ చేయదు. నెక్స్ట్ ఆర్ ఆపరేషన్ ఏం చేస్తుంది అంటే 2 కండిషన్లో ఏదో ఒకటి ట్రూ అయినా అవుట్పుట్ అనేది ట్రూ చేస్తుంది. ఫస్ట్ కండిషన్ 2 ట్రూ అయితేనే ట్రూ అవుతుంది ఎండ్ అనేది. అంటే ఇక్కడ 18 అనేది 22 అనేది 18 కంటే పెద్దది కాబట్టి ట్రూ అయింది. నెక్స్ట్ 22 అనేది 21 కన్నా చిన్నది కాదు కాబట్టి ఫాల్స్ అయింది. సో ఈ 2 చెక్ చేస్తుంది. ఫస్ట్ ఇది ట్రూ అయింది, రెండోది ఫాల్స్ అవడం వల్ల 2 ట్రూ అయితేనే ఎండ్ ఆపరేషన్ ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ 2 ట్రూ కాలేదు కాబట్టి ఫాల్స్ రిటర్న్ చేసింది. ట్రూ వచ్చింది ఎందుకు అంటే 22 అనేది 18 కన్నా పెద్దది కాబట్టి డైరెక్ట్గా ఫస్ట్ ఆపరేషనే ట్రూ అయింది కాబట్టి అవుట్పుట్ అనేది ట్రూ వచ్చేస్తుంది. అదే ఎండ్ యూజ్ చేసామంటే ఫస్ట్ ఆపరేషన్ ఫాల్స్ అయితే ఫస్ట్ ఆపరేషన్ ఫాల్స్ అయితే రెండో ఆపరేషన్ మరి వెళ్ళదు. ఫస్ట్ ఆపరేషన్ ఫాల్స్ అయితే డైరెక్ట్గా ఫాల్స్ రిటర్న్ చేసేస్తుంది. ఒకవేళ ఫస్ట్ ఆపరేషన్ ట్రూ అయిందంటే నెక్స్ట్ ఆపరేషన్కి వెళ్తుంది, అది కూడా ట్రూ అయితేనే అప్పుడు మనకు అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. నెక్స్ట్ నాట్ ఆపరేటర్ అనేది రివర్స్ చేస్తుంది. అంటే ట్రూ వస్తే ఫాల్స్ చేస్తుంది, ఫాల్స్ వస్తే ట్రూ చేస్తుంది. 22 అనేది 18 కన్నా పెద్దది, సో ట్రూ వచ్చింది. అదే దీని ముందు నాట్ పెట్టా అంటే ఫాల్స్ వస్తుంది. ఎందుకు అంటే 22 అనేది 18 కన్నా పెద్దదా? సో 22 అనేది 18 కన్నా పెద్దది కాబట్టి ట్రూ అయింది. ట్రూకి రివర్స్ నాట్ పెట్టడం వల్ల రివర్స్ అవుతుంది, అంటే ఫాల్స్ అవుతుంది. అలాగా నాట్ ఆపరేషన్ అనేది రివర్స్ చేయడానికి, అంటే ఈ కండిషన్ ట్రూ అయితే అది ఫాల్స్ అవ్వాలి, ఫాల్స్ అయితే ట్రూ అయ్యేటట్టు చేయడానికి నాట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే బైనరీ లెవెల్లోనే ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. అంటే
వాల్యూస్ ఉంటాయి కదా, ప్రతి వాల్యూకి బైనరీ వాల్యూస్ ఉంటాయా, ఆ వాల్యూస్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ 5 అండ్ 3 అంటే ఎండ్ బిట్ వైజ్ ఎండ్ అనే ఆపరేషన్ 5కి 3కి ఈ రెండింటి యొక్క బైనరీ లెవెల్స్ అంటే బైనరీ బిట్స్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. అంటే ఇక్కడ 5కి బైనరీ నెంబర్ ఏంటి 101, 3కి 011. ఈ రెండింటికి మధ్యలో మనం బైనరీ ఎండ్ ఆపరేషన్ చేస్తే ఇక్కడ 1 1 అంటే 1 అంటే ట్రూ 1 1 ట్రూ, రెండు ట్రూ అయితే ట్రూ కదా. సో 1 1 1 ఏదో ఒక్కటి ట్రూ అయితే కాదు, ఎండ్ ఆపరేషన్ ఏం చేస్తుంది, రెండు ఆపరేషన్లు ట్రూ అయితేనే ట్రూ రిటర్న్ చేస్తుంది. ఒకటి ట్రూ అవ్వకపోయినా ట్రూ రిటర్న్ చేయదు. ఇక్కడ 0 1 అంటే 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ. ఒకటి ఫాల్స్ అయ్యి కాబట్టి ఫాల్సే, ఒకటి ఫాల్స్ అయినా ఫాల్సే. ఇక్కడ 1 0, ఒకటి ఫాల్స్ అవడం వల్ల ఫాల్సే, సో 0. ఇక్కడ ఫైనల్గా అవుట్పుట్ ఏంటి వచ్చింది 0 0 1. 0 0 1 అంటే మనకి వాల్యూ ఏంటి 1. అంటే 8421 రూల్ ప్రకారం 4 2 1 1 వాల్యూ 1. సో మనకు 5 అండ్ 3 అంటే ఆపరేషన్ చేసినప్పుడు వాల్యూ అనేది 1 అనే వాల్యూ వస్తుంది. ఆర్ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే ఈ రెండు వాల్యూస్ మధ్యలోన ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. 5కి 3కి ఆర్ ఆపరేటర్ చేస్తాం అంటే 101 చేసాం. 5కి బైనరీ నెంబర్ 101, 3కి 011. ఏదో ఒకటి ట్రూ అయినా ఆర్ అంటే ట్రూ, అంటే 1 ట్రూ. సో 1 1 ట్రూ కాబట్టి 1. ఏదో ఒక ట్రూ అయినా 1 ట్రూయే కాబట్టి 0 1 1 1 0 1 అంటే ఒకటి 1 ఉన్నా సరే 1 అవుతుంది, ఎందుకంటే ట్రూ, ఒకటి ట్రూ అయినా ట్రూయే కాబట్టి. ఫైనల్గా ఏమొచ్చింది 1 1 1 వచ్చింది. 1 1 1 నెంబర్ యొక్క వాల్యూ ఏంటి 4 2 1 ప్రకారం 4 2 1 అంటే 4 + 1 2 6 6 + 1 7. సో వాల్యూ 5 ఆర్ 3 అంటే వాల్యూ అనేది 7 వస్తుంది. అదే XOR ఆపరేషన్ ఏం చేస్తుంది అంటే XOR వాల్యూస్ని ఫైండ్ చేస్తుంది. XOR వాల్యూస్ ఏంటి, దాని యొక్క ట్రూత్ టేబుల్ యొక్క వాల్యూస్ ఏంటి, ఏదైనా ఒకటి అంటే ట్రూ ఫాల్స్ వచ్చినా లేదంటే ఫాల్స్ ట్రూ వచ్చినా అంటే రివర్స్ రావాలి, అంటే 0 1 1 0 అలాంటప్పుడే 1 వస్తుంది. రెండు సేమ్ వచ్చినప్పుడు 0 వస్తుంది. అంటే ఇక్కడ 5కి 101 ఉంది, 3కి 011 ఉంది. సేమ్ ఇక్కడ 1 1 సేమ్ ఉండడం వల్ల 0, డిఫరెంట్ ఉండడం వల్ల 1. అంటే ఫైనల్ గేమ్ వచ్చింది 1 1 0. 1 1 0 యొక్క బైనరీ వాల్యూ యొక్క నెంబర్ ఏంటి, ఇక్కడ కూడా 4 2 1 పెడితే 4 + 2 ఎంత 6. సో 5 XOR 3 అంటే 6. నెక్స్ట్ కాంప్లిమెంట్ అంటే 5కి కాంప్లిమెంట్ ఏంటంటే -6. అలా దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, -n+1 అనమాట. ఇక్కడ n అంటే ఏంటి 5 + 1 ఎంత 6 -6. అలాగా కాంప్లిమెంట్ 7 అంటే -8 అలా వస్తుంది వాల్యూ. లెఫ్ట్ షిఫ్ట్ ఏం చేస్తుంది అంటే లెఫ్ట్కి బైనరీస్ని షిఫ్ట్ చేస్తుంది, అంటే బైనరీ వాల్యూస్ని షిఫ్ట్ చేస్తుంది. ఇక్కడ 5కి వాల్యూ ఏంటి 101, 5 యొక్క వాల్యూ 101. ఒక వాల్యూ ఇక్కడ ఏం చేస్తాం 1 వాల్యూని లెఫ్ట్ షిఫ్ట్ చేయమన్నాం, అంటే ఇలాగ లెఫ్ట్ ఉందా లెఫ్ట్కి షిఫ్ట్ చేయమన్నాం, అంటే 1 అనేది లెఫ్ట్కి వస్తుంది. ఇక్కడ ఈ 1 అనేది లెఫ్ట్కి వస్తుంది, సో 1. ఈ 1 అనేది లెఫ్ట్కి వస్తుంది 0, ఈ 1 అనేది లెఫ్ట్కి వస్తుంది 1. ఇక్కడ లాస్ట్కి 0 యాడ్ అవుతుంది, అంటే 1010 అని అర్థం. 1010 నార్మల్ డెసిమల్ వాల్యూ ఏంటి అంటే 8 + 2 అంటే వాల్యూ అనేది 10. సో లైక్ వైజ్ సేమ్ రైట్ షిఫ్ట్ కూడా సేమ్ అలాగే జరుగుతుంది, అంటే 10కి 1 వాల్యూని రైట్ షిఫ్ట్ చేయమన్నాం, అంటే 1010 అనే 10కి ఏం వాల్యూ 1010. దీన్ని రైట్ షిఫ్ట్ చేస్తే ఈ 1 అనేది ఇటు వస్తుంది, ఈ 1 అనేది 0 అనేది ఇటు వస్తుంది, ఈ 1 అనేది ఇటు వస్తుంది, 0 అనేది యాడ్ అవుతుంది. అంటే 4 + 1 ఎంత వాల్యూ 5,
అంటే ఫైనల్గా వాల్యూ అనేది 5. నెక్స్ట్ మెంబర్షిప్ ఆపరేటర్స్ ఉన్నాయి. మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటే ఇన్ ఆపరేటర్ ఉంది, నాట్ ఇన్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేమ్లోన పైథాన్ అనే డేటా ఉంది. ఇప్పుడు పి ఇన్ నేమ్ అంటే పి అనేది నేమ్ అనే వేరియబుల్లోన ఉందా లేదా, నేమ్ అనే వేరియబుల్ డేటాలోన ఉందా అంటే నేమ్ లోపల పైథాన్ ఉంది కదా, పైథాన్ డేటాలోన పి ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఒకవేళ ఉంటే అది ట్రూ రిటర్న్ చేస్తుంది, ఒకవేళ లేకపోతే అది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఎస్ అనే స్ట్రింగ్ నేమ్ అనే వేరియబుల్ యొక్క డేటాలోన ఉందా లేదా చెక్ చేస్తుంది. పైథాన్ లోపల ఎస్ లేదు కాబట్టి ఇది ఫాల్స్, ఇది పి ఉంది కాబట్టి ట్రూ. నెక్స్ట్ నాట్ ఇన్, ఎక్స్ అనేది నేమ్లో లేదు కదా అన్నది, అంటే ఎక్స్ అనేది పైథాన్ లోపల లేదు, సో ఇది అనేది ట్రూ అవుతుంది. ఒకవేళ పైథాన్లో ఉంది అంటే అప్పుడు ఫాల్స్ అవుద్ది. ఇది ఏంటి నాట్ ఇన్ అంటే ఈ ఎక్స్ అనే డేటా నేమ్ అనే వేరియబుల్ యొక్క డేటాలో లేదు కదా అన్నది, లేదు కాబట్టి ట్రూ వచ్చింది. నెక్స్ట్ సేమ్ ఎగ్జాంపుల్ యూజింగ్ లిస్ట్ ఎగ్జాంపుల్తో చెప్తున్నా. ఒక లిస్ట్ ఆఫ్ డేటా ఉంది నమ్స్ అని 10, 20, 30 అని. 20 నమ్స్ అన్నామంటే నమ్స్ అనే వేరియబుల్లో లిస్ట్ వేరియబుల్లో 20 అనే డేటా ఉందా లేదా, ఇక్కడ 10, 20 ఉంది కదా, సో ఇది ట్రూ అవుతుంది. అప్పుడు డిక్షనరీ ఎగ్జాంపుల్తో కూడా చెప్పా. ఇప్పుడు నేమ్ అనే కీ ఉంది, ఇది కీ, ఇది వాల్యూ, ఇది కీ, ఇది వాల్యూ. డిక్షనరీ ఇది ఒక డిక్షనరీలో కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ కీ నేమ్ అనే కీ అనేది స్టూడెంట్ అనే డిక్షనరీలో ఉందా లేదా, స్టూడెంట్ అనే డిక్షనరీలో నేమ్ అనే కీ ఉందా, ఉంది కదా నేమ్ అనే, సో ఇది కూడా మనకి ట్రూ అవుతుంది. ఐడెంటిటీ ఆపరేటర్స్ అంటే మెమరీ లొకేషన్ని చెక్ చేస్తుంది. ఈజ్ ఆపరేటర్ ఈజ్ నాట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఈక్వల్ టు 1, 2 అని లిస్టు ఉంది. బి ఈక్వల్ టు ఈ ఏలో ఉన్న డేటా అనేది మనము ఇండైరెక్ట్గా పెట్టాం. ఇండైరెక్ట్గా ఎందుకు అన్నానంటే ఏ లోపల 1, 2 అని ఇచ్చాం. ఏ లోపల అంటే ఏ మెమరీ లొకేషన్లోన ఏ అనే వేరియబుల్ క్రియేట్ చేసాం, దానికి 1, 2 ఇచ్చాం. ఈ 1, 2 అనేది ఈ ఏ వేరియబుల్లో స్టోర్ అయింది, అది కూడా ఒక మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఏ మెమరీ లొకేషన్ని మనం బీకి ఇచ్చాం అంటే ఇండైరెక్ట్ ఈ డేటాని ఇవ్వలే, మనం ఏ యొక్క మెమరీ లొకేషన్ని బీకి ఇచ్చాం. సో బీలో కూడా ఏ మెమరీ లొకేషన్లో ఉండే డేటా వస్తుంది, ఇండైరెక్ట్గా డేటా వస్తుంది, డైరెక్ట్గా డేటా రాదు. సో ఏ ఈజ్ బి అన్నామంటే ట్రూ అవుతుంది. ఎందుకు అంటే ఏ యొక్క మెమరీ లొకేషన్ బి యొక్క మెమరీ లొకేషన్ సేమ్ అవుతుంది, ఎందుకంటే మెమరీ లొకేషన్ ఒకటే ఇచ్చాం కాబట్టి. అదే ఫాల్స్ వస్తుంది, ఎందుకు అంటే ఏకి డేటా ఇచ్చాం, బికి డబ్ల్యూటీ డేటా ఇచ్చాం. దీంట్లో ఉన్న డేటా సేమే కానీ దీని యొక్క మెమరీ లొకేషన్ సేమ్ కాదు. ఏ మెమరీ డిఫరెంట్ మెమరీ లొకేషన్ ఉంది, బి అనేది డిఫరెంట్ మెమరీ లొకేషన్ ఉంది. సో ఈజ్ అనే ఆపరేషను మన యొక్క మెమరీ లొకేషన్ని ఫైండ్ చేస్తుంది. దాని యొక్క మెమరీ లొకేషన్ సేమ్ ఉంటేనే రిటర్న్ చేస్తుంది ట్రూ, లేదంటే ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఈజ్ నాట్ అనేది సేమ్ దీని యొక్క రివర్స్, అంటే ఏ ఈజ్ నాట్ బి అంటే ఏ మెమరీ లొకేషన్ బి మెమరీ లొకేషన్ డిఫరెంట్ కదా అని అర్థం. అంటే ఇక్కడ ఏంటి, ఏ మెమరీ లొకేషన్ బి మెమరీ లొకేషన్ సేమ్, సో ఇది అనేది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఎందుకు అంటే దీని యొక్క లొకేషన్ వేరు, దీని లొకేషన్ వేరు అని అంటున్నాం కాదు కదా, కాబట్టి ఫాల్స్. డిఫరెన్స్ బిట్వీన్ ఈక్వల్ టు ఈజ్ ఇప్పుడే చెప్పా. ఈక్వల్ టు అనేది వాల్యూస్ని చెక్ చేస్తుంది, ఈజ్ అనేది ఈ రెండు వేరియబుల్స్ యొక్క మెమరీ లొకేషన్ చెక్ చేస్తుంది. ఇదే ఏ ఈక్వల్ టు 1, 2 పెట్టాం, బి ఈక్వల్ టు 1, 2 అని లిస్ట్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ డబుల్ ఈక్వల్ టు బి అన్నామంటే ఏలో ఉన్న డేటా బిలో ఉన్న డేటా సేమా లేదా చెక్ చేస్తాం. సేమే కదా 1, 2, ఇక్కడ కూడా 1, 2. సో ఏ ఈక్వల్ టు బి చేసామంటే మనకి అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. అదే మనము దీని యొక్క మెమరీ లొకేషన్ చెక్ చేసామంటే ఏ ఈజ్ బి అంటే ఏ మెమరీ లొకేషన్ బి మెమరీ లొకేషన్ ఒకటా లేదా అని చెక్ చేస్తున్నాం. ఇక్కడ అసైన్ చేయగానే మనకు ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ అవుద్ది, దీనికి అసైన్ చేయగానే దీనికి ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ అవుద్ది. సో దీని యొక్క మెమరీ లొకేషన్ వేరు, దీని యొక్క మెమరీ లొకేషన్ వేరు. సో ఇది అనేది అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ అనేది కొన్ని మ్యాజికల్ మెథడ్స్ అనేది ఇంటర్నల్గా పర్ఫామ్ చేస్తుంది. అంటే ఇక్కడ 10 + 2 ఉంది,
10+2 అంటే మనం డైరెక్ట్గా ఈ రెండు ఆపరెంట్స్ అనేవి ఈ ప్లస్ ఆపరేటర్ ద్వారా ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం. అది ఇలా చేసినప్పుడు పైథాన్ అనేది ఇలా చేస్తుంది. ఇంట్ అంటే ఇంట్ ఫంక్షన్కి డాట్ __ మెథడ్ యూజ్ చేసి 10ని 20ని వాల్యూగా పాస్ చేసుకొని ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. ఈ ఆపరేషనే ఈ ప్లస్ ఆపరేషన్ అనేది ఇంటర్నల్గా చేస్తుంది. నెక్స్ట్ స్ట్రింగ్ కంకాటనేషన్. ప్లస్ ఆపరేటర్ ద్వారా మనం స్ట్రింగ్ని లిస్ట్ని కంకాటనేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ హల్లో అని ఉంది, హల్లోని పైథాన్ని ఈ రెండింటిని కలపడానికి మనం ప్లస్ ఆపరేటర్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఏం చేసాం, హల్లో అనేది ఒక స్ట్రింగ్, పైథాన్ అనేది ఒక స్ట్రింగ్, ఈ రెండింటిని కలపడానికి ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసాం. సో హల్లో స్పేస్ పైథాన్ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ ముందు స్పేస్ ఇచ్చా కాబట్టి. నెక్స్ట్ 2 లిస్ట్స్ ఉన్నాయి, 1 2 3 4 అని 2 లిస్టులు ఉన్నాయి. ఈ రెండు లిస్టులని మనం ప్లస్ ఆపరేటర్ ద్వారా కలిపాం. ఎలా కలిపాం, ప్లస్ ఆపరేటర్ ద్వారా కలిపి 1 2 3 4 అని వచ్చింది. ఈ రెండు లిస్ట్ని కలిపాం. టెర్నరీ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే ఒక కండిషన్ చేస్తుంది. ఇప్పుడు ఏజ్ అనే వేరియబుల్లో 20 డేటా ఉంది. ఇప్పుడు ఈ రిజల్ట్ అనే వేరియబుల్లో మనము టెర్నరీ ఆపరేటర్ ద్వారా డేటాను స్టోర్ చేసాం. ఎలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబుల్ స్ట్రింగ్ ఇది రిజల్ట్లో స్టోర్ అవ్వాలి. ఎప్పుడు స్టోర్ అవ్వాలి, ఇఫ్ ఏజ్ అనేది 18 కన్నా పెద్దదైనప్పుడు ఎలిజిబుల్ అనే డేటా స్టోర్ అవ్వాలి, లేదంటే ఈ వాల్యూ స్టోర్ అవ్వాలి. అంటే ఈ కండిషన్ ట్రూ అయినప్పుడే ఎలిజిబుల్ స్టోర్ అవ్వాలి, లేదంటే నాట్ ఎలిజిబుల్ స్టోర్ అవ్వాలి. ఫైనల్గా రిజల్ట్లోన 20 అనేది 18 కన్నా పెద్దది కాబట్టి ఎలిజిబుల్ అనే డేటా స్టోర్ అవుద్ది రిజల్ట్ లోపల. ఈ ఆపరేటర్ అనేది నేను ఇఫ్ అండ్ ఎల్స్ ఆ కండిషన్ స్టేట్మెంట్ చెప్పినప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్, ఓటింగ్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఏజ్ తీసుకున్నా యూజర్ ఇన్పుట్ ద్వారా, దాన్ని టెర్నరీ ఆపరేటర్ ద్వారా నేను ఆపరేషన్ పర్ఫామ్ చేసా. ప్రింట్ ఎలిజిబుల్ ఇఫ్ ఏజ్ అనేది 18 కన్నా పెద్దదైనప్పుడు, లేదంటే ఫాల్స్, లేదంటే ప్రింట్ నాట్ ఎలిజిబుల్ అని ప్రింట్ చేయాలి. సేమ్ లైక్ ఒక పాస్వర్డ్ వ్యాలిడేషన్ కూడా చేసా. ఇన్పుట్ తీసుకున్న ఆ పాస్వర్డ్ యొక్క లెంత్ అనేది 8 కన్నా పెద్దది ఉండాలి. 8 కన్నా పెద్దది ఉన్నప్పుడే 8 కన్నా పెద్దది ఉండాలి. అండ్ ఆ పాస్వర్డ్ లోపల @ సింబల్ ఉండాలి. ఈ రెండు కండిషన్ ట్రూ అయితేనే అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది, లేదంటే ట్రూ రాదు. నెక్స్ట్ యూజర్ సెర్చ్ అని ఒక చిన్న చేశాను. యూజర్స్ అనే ఉంది, దాంట్లో లిస్ట్ ఆఫ్ డేటా ఉంది. అడ్మిన్, జాన్, ఎల్ఐసి అని 3 డేటా ఉంది. ఈ యూజర్ నుంచి నేమ్ తీసుకున్న ఇన్పుట్ ద్వారా యూజర్ నేమ్ ఎంటర్ చేయగానే ఆ నేమ్ అనేది యూజర్స్ అనే వేరియబుల్ లోపల, అంటే ఈ లిస్ట్ లోపల ఉందా లేదా చెక్ చేస్తున్నాం. ఒకవేళ యూజర్ అనేవాడు అడ్మిన్ అని ఎంటర్ చేశాడంటే అప్పుడు ట్రూ అవుతుంది. ఒకవేళ ఎంటర్ చేయలేదు, లేదంటే ఏదైనా డేటా ఎంటర్ చేశాడు, ఫర్ ఎగ్జాంపుల్గా శ్రీను అని ఎంటర్ చేశాడంటే ఇక్కడ అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది. ఎందుకు అంటే ఈ శ్రీను అనే డేటా ఈ యూజర్స్ అనే డేటాలోన, ఈ లిస్ట్లోన లేదు కాబట్టి. అదే ఈరోజు క్లాసు. ఈ కంప్లీట్ పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకసారి చెక్ చేసి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఈ ఆపరేటర్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తే మీకు బాగా వస్తుంది. మళ్ళీ రేపు ఈ డే 7లో కలుద్దాం. బాయ్.